ఈరోజు మన వాక్య ధ్యానాంశం, నాతో ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించాడు. మత్తయి సువార్త 7:1-29 వరకు చూస్తే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపుడు గాని అని వాక్యమును ఆధారం చేసుకుని ధ్యానం చేసుకుంటున్నాం. క్రైస్తవత్వము చిట్ట చివరగా దేవుని చిత్తము చేయటానికి దాన్ని తగ్గించబడింది. దేవుని వాక్యమును సులువుగా దాటిపోవడానికి వీల్లేదు. ఒకని వృత్తికిని అతని జీవితమునకు మధ్య ఎంతో భేదం ఉన్నది. కొన్నిసార్లు ప్రార్థన సాధనగాను అనుకరణగాను మారిపోతుంది. మనము పద సముదాయమును చేర్చుకుని వాటిని వాడతాము. క్రైస్తవ సంఘము దానితో నిండి ఉన్నది. మనము ఆయనను ప్రభు అని పిలుస్తున్నాం. ప్రభు అంటే సంపూర్ణమైన యజమానుడని అర్థము. ఆయన మనకు సంపూర్ణముగా యజమానుడిగా మారినప్పుడు దేవుని రాజ్యం యొక్క ప్రత్యేక అధికారములు మనవగును. నీ మాటలలో, నీ క్రియలలో, ఇతరులలో నీకుండే సంబంధములో నీవు కుడికి కానీ ఎడమకు కానీ ఆయన చిత్తము లేకుండా తిరగలేని వాడవైతే దేవుని రాజ్యం యొక్క అధికారములు మనవగుతాయి. ఆ రాజ్యము ప్రత్యేక అధికారమును, పూచీలను కలిగినది. మనం ఇరుకైన మార్గము ద్వారా ప్రవేశించవలన పశ్చాత్తాపము మన మానసిక స్థితిని దేవునిని నమ్మి విధేయులము అయ్యే స్థితికి తెస్తుంది. అద్భుత కార్యములు చేసి దయ్యములను వెళ్ళగొట్టి యేసునామమున వినియోగించుకొని ఇవి అన్నీ చేయవచ్చు. కానీ మనము ఆయనను ప్రభువుగా చేయము. మనము దేవుని సంపూర్ణ యజమానిగా చేసినట్లయితే మనం సంపూర్ణముగా పరిపాలించే వారమవుతాం. మోషే దేవుని సంపూర్ణ యజమానుడిగా చేసుకున్నాడు. మోషే సంపూర్ణమైన పరిపాలకుడయ్యాడు. ఆయన యెహోషువ దేవుని వాక్యమును ధ్యానించి దానికి విధేయులు అవ్వాలని దేవుడు సెలవిచ్చాడు. సృష్టి సహితము దేవుని రాజ్యం యొక్క పద్ధతులను అనుసరించే వారిని గమనిస్తుంది. అమెరికాలో సులువుగా నిన్ను వారి తీరము మీద నిలవడానికి కానీ అక్కడ నివసించడానికి కానీ ఒప్పుకోదు. అమెరికా పురవాసులకు అనేకమైన అధికారములు ఉంటాయి. తగినటువంటి కాగితములు చూపించకుండా నీవు ఆ దేశములో ప్రవేశించలేవు. దేవుని రాజ్యములో ప్రవేశించగోరు వ్యక్తి ఖచ్చితముగా మారు మనసు పొందాలి. నీ హృదయమంతటితో ఒక అడుగు ముందుకు వేసి ఆయన 9 అడుగులు నిన్ను ముందుకు తీసుకువెళతాడు. ఆయన కృపలో నిన్ను మోసుకు వెళతాడు. ఆయనే నిన్ను మోసేవారు. ఇక నీవు జీవించేది నీవు కాక క్రీస్తు నీ యందు జీవించుచున్నాడని నీవు జాగ్రత్త తీసుకుంటావు. పనిచేసేవాడివి నీవు కాదు, క్రీస్తు నీ యందు పనిచేస్తాడు. మార్కు 10:19-20 నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచూనే ఇంటినని చెప్పాను. ఈ ధనికుడైన పరిపాలకుడు చిన్ననాటి నుండి ఆజ్ఞలకు విధేయుడయ్యానని ఒక తప్పుడు తృప్తి కలిగి ఉండినాడు. ప్రజలు అనేక సంవత్సరాల క్రితము మారు మనసు పొందినట్లుగా తప్పుడుగా భావిస్తారు. దానికి నిరూపణ ఎక్కడ? ఇది యొక్క ప్రత్యేక అధికారము కలిగిన జీవితం. నువ్వు దేవుని రాజ్యమునకు ఒక సభ్యుడు. క్రీస్తును ఆయన తండ్రి వచ్చి నీతో నివాసము చేయుదురు. సంపూర్ణమైన విధేయత ద్వారా మనం ఈ ప్రత్యేకత అధికారములను అనుభవిద్దాం. మనుషులను నేను తిట్టి నిన్ను హింసించినప్పటికీ దేవుని వాక్యమునకు విధేయుడు కమ్ము. ఎవరో నేను సంతోషము విజయము గల స్థానమునకు ఎత్తడము నీవు గమనిస్తావు. దేవుడికి వాక్యం దీవించునుగాక. ఆమేన్.